జరిగింది. ఈరోజు మన ఆత్మ ప్రజలకు ఒకసారి మీరు ఆలోచన చేయాలి. ఎందుకోసమంటే గత 10 ఏళ్ల నుంచి పాలించినటువంటి వ్యక్తులు ఆత్మకూరులో చెయ్యని దందా అంటే లేదు. ప్రతి ఒక్క ఓటర్ మహాశయానికి ప్రతి ఒక్కరికి తెలుసు. ఈరోజు మన గౌరవ మంత్రి గారు వాకిటి శ్రీరామ గారు ఈరోజు ఆత్మకూరు మున్సిపాలిటీకి ఆత్మకూరు మండలానికి 400 కోట్ల రూపాయలతోటి ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. గతంలో 1 కోటి రూపాయల నిధులు తీసుకొచ్చి నాకు తెలిసి 1000 లీటర్ల పాలు అయిపోగొట్టింటారు. కానీ ఈరోజు 400 కోట్ల రూపాయలు చేస్తే కూడా మేము పాలాభిషేకాలు చేస్తలేము, నీలాభిషేకాలు చేస్తలేము. మేము అభివృద్ధి ఆలోచన చేసినాం. ఈరోజు 10వ వాళ్ళ మన జుబేద బేగమమ్మ గారికి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది. మన వల్ల ఆ జుబేద బేగమమ్మ గారిని 10వ వాడు ఓటర్ మహాశయులకు అందరికీ నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నా. మీరు గత 10 ఏళ్ల నుంచి కూడా చూసుకోండి ఏ విధంగా మన బస్తీ అభివృద్ధి జరిగింది, మన ఆత్మకూరు మున్సిపాలిటీ ఏ విధంగా జరిగింది అనేది మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఎందుకంటే ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు మనం 100 కోట్లు తీసుకొచ్చినా ఈరోజు మనం ఎక్కడ బస్తీలో చెప్పుకుంటలేము. కానీ వాడోడు ఈడోడు మోపై 100 రూపాయలు చేసిన పనిని కూడా కోట్ల రూపాయల దాకా చెప్పుకునే దద్దమ్మలు ఈ ఆత్మకూరు పట్టణంలో ఉన్నారు. కాబట్టి మన కార్యకర్తలు కానీ మన లీడర్లు కానీ ఒకటే విన్నవించుకుంటున్నాం. ప్రతి ఒక్క ఓటర్ దగ్గరికి వెళ్ళి ప్రతి ఒక్కరి దగ్గరికి మనము పోయి మన గౌరవ మంత్రి గారు మన పట్టణానికి ఏం చేసిండ్రు, మన 10వ వార్డుకు ఏం చేసిండ్రు అనేది ఈరోజు మనం అందరికీ ఒకసారి ఎక్స్ప్లెనేషన్ చేయడం జరగాలి. ఇంకొకటి ఆత్మకూరు చరిత్రలే కని విని జరగనంత విధంగా 123 కోట్లతోటి ఈరోజు కనెక్టివిటీ బిడ్డి తెచ్చిండు. అది ఎవరికనుక ఈ ఆత్మకూరు ముఖ్య నాయకులది, ఆత్మకూరు పట్టణ వాసులది. అదే విధంగా మన మంత్రి గారి దయతోటి ముఖ్యమంత్రి గారు ఈరోజు 123 కోట్లతోటి టెండర్లు వేసి వర్క్లే స్టార్ట్ చేసిండు. ఈరోజు ఒకటే హామీ ఇచ్చిపోయిండు. నిన్న కూడా మీడియా సోదరులు అడిగితే ఒకటే మాట చెప్పిండు, రెవెన్యూ డివిజన్ ఆత్మకూరుకి అది నా కళ. నేను కొత్త రెవెన్యూ డివిజన్లు తెలంగాణలో అయ్యేటప్పుడు ఆత్మకూరు లేని రెవెన్యూ డివిజన్ పేరు రాదని గంటారూపకంగా ఈరోజు మీడియా సమావేశంలో చెప్పిపోయిండు. మన వల్ల ఒక్కసారి ఆలోచన చేయాలి. సుబేద బేగమమ్మ గారు వాళ్ళ కుటుంబం ఎన్నో ఏళ్ల నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉంది. కాంగ్రెస్ పార్టీ అంటేనే సుబేద బేగం. వాళ్ళ కుటుంబం కూడా ఈ ఆత్మకూరు పట్టణానికి ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిండ్రు. కాబట్టి మీరు వ్యక్తిగతంగా ఆలోచన చేయండి, పార్టీ పరంగా ఆలోచన చేయండి. ఈరోజు పెద్దమ్మకు మీరు ఆశీర్వాదం ఇస్తే మీ బస్తీలకు వచ్చి ఎందుకోసం అంటే ఆ బస్తీలో పుట్టిన అమ్మ, ఆ బస్తీలో పుట్టినందుకే ఆ బస్తీలకు వచ్చి ఓటు అడుగుతుంది మీకు. కాబట్టి మీరు ఒక్కసారి ఆలోచన చేసి రేపు జరగబోయే 11వ తారీఖు బుధవారం రోజు జరగబోయే ఓటు 3వ నెంబరు మన సుబేద బేగమమ్మ గారికి అస్తం పార్టీ మీద అస్తం గుర్తు మీద ఓటేసి మీరు అత్యధిక సంఖ్యలో సుబేద బేగమమ్మని గెలిపించాలని మరొక్కసారి ఓటర్ మా చేయలకు అడుగుతూ ముగిస్తున్నాను. హస్తం గుర్తుకే
గుర్తుకే జై కాంగ్రెస్ గుర్తుకే తర్వాత